హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. ఇప్పుడు మనము చాలా రోజుల ఏం చేస్తున్నామంటే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ కేవలం 99 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. 99 రూపీస్కి. ఈరోజు కూడా దాంట్లో లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము. రేపు అయితే మాత్రం కోచింగ్ ఫీజు 299, అంటే 3 రేట్లు పెరుగుతాయి యాక్చువల్గా. ఓకేనా? 290 రూపాయలు అవుతుంది. ఈ రోజుకి మీకు లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము. మనం ఏం చేస్తున్నామంటే 99 రూపీస్కి ఏమి ఇస్తున్నామంటే టోటల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు 1150 క్లాసులు ఇస్తున్నాము. డైలీ ఎగ్జామ్ ఇస్తాము. ఈ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది యాక్చువల్గా. అప్లికేషన్ మెథడ్లో అంటే అనాలిసిస్లో అంటే మీరు అనాలిసిస్ చేస్తే తప్ప మీకు రాదు. అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాము. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంచెం క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాం మనము. దాంతోపాటుగా షార్ట్ నోట్స్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా. ఒకవేళ ఇప్పుడు మీకు ఓకే అయితే వరల్డ్ మెట్రాలజికల్ డే ఎప్పుడు అమ్మ అంటే మార్చి 23న జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత మనం ఈ భారతదేశం అనేది ఏ రకమైన శీతోష్ణని కలిగి ఉంటుందమ్మా అంటే భారతదేశం 2 రకాల శీతోష్ణ స్థితి. అదంటే ఉష్ణమండల అండ్ సమశీతోష్ణ మండల. ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది దక్షిణ భారతదేశంలో ఉంటుంది. అంటే కర్కట రేఖకు దక్షిణంగా ఏ శీతోష్ణ స్థితి ఉంటుందమ్మా అంటే ఉష్ణమండలం. కర్కట రేఖకు ఉత్తరాన అంటే ఉత్తర భారతదేశంలో ఏ రకమైన శీతోష్ణ స్థితి ఉంటుందమ్మా అంటే సమశీతోష్ణ మండలం. అంటే భారతదేశ శీతోష్ణ స్థితిని ఏమని పిలుస్తారమ్మా అంటే ఉష్ణమండల సమశీతోష్ణ స్థితి అని, లేదా ఉష్ణమండల ఋతుపవన సమశీతోష్ణ స్థితి అని, లేదా అయనరేఖ మండల సమశీతోష్ణ స్థితి మండలంగా పిలవడం జరుగుతుంది. ఏందమ్మా అంటే భారతదేశ శీతోష్ణ స్థితిని. శీతోష్ణ స్థితి అంశాలను పేర్కొనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో ఇస్తాడు ఏమని, ఈ క్రింది వాటిలో శీతోష్ణ స్థితి అంశం కానిది అని ఇచ్చి ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత, బి ఆర్ద్రత, సి ఏ మరియు బి, డి పైవేవి కావు. క్వశ్చన్ ఏమని ఇచ్చా, ఈ క్రింది వాటిలో శీతోష్ణ స్థితి అంశం కానిది కానిచ్చిండు. కానీ మన శీతోష్ణ స్థితి అంశాలు ఏమున్నాయి? ఉష్ణోగ్రత, వాతావరణం, ఆర్ద్రత, అవపాతం, వర్షపాతం. ఈ అంశాలు దేనికి సంబంధించిన కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా కూడా చూసుకోండి అమ్మా. ఎస్ అంటే శీతోష్ణ అంశాలు అంటే పెద్ద లెక్కలోకి రాదని కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఉష్ణోగ్రత అంటే ఏంటి చెప్పా, ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది, అత్యధిక ఉష్ణోగ్రత కొలిచే పరికరం ఏందని చెప్పా. వాతావరణం అంటే ఏం చెప్పా, వాతావరణం దేంట్లో కొలుస్తారని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆర్ద్రత అంటే ఏం చెప్పా, ఆర్ద్రతని కొలిచే పరికరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్ద్రతని దేంట్లో కొలుస్తారమ్మా అంటే హైగ్రోమీటర్. వాతావరణం దేంట్లో అమ్మా అంటే బారోమీటర్లో కొలుచడం జరుగుతుందమ్మా. ఇవి శీతోష్ణ స్థితి యొక్క ఇన్ఫర్మేషన్గా పేర్కొంటున్నాం. తర్వాత శీతోష్ణ స్థితి దేనిపై ఆధారపడి ఉంటుందమ్మా అంటే ఋతువులపై ఆధారపడి ఉంటుంది. శీతోష్ణ స్థితి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందమ్మా అంటే ఋతువులపై. మరి ఋతువు అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందమ్మా అంటే ఋతువు అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందమ్మా అంటే ఋతువు అనే పదం మౌసం. వెరీ 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 ఇంపార్టెంట్. మౌసం అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. ఋతువు అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందమ్మా అంటే మౌసం అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. ఏదమ్మా అంటే ఋతువు. మరి భారతదేశంలోని ఋతువులను ప్రధానంగా ఎన్ని రకాలుగా పేర్కొంటారు అని చూసినట్లయితే భారతదేశంలో ఋతువులను ప్రధానంగా 6 రకాలుగా పేర్కొంటారమ్మా. భారతదేశం ఋతువులను ప్రధాన ఎన్ని రకాలు పేర్కొంటారమ్మా అంటే 6 రకాలుగా. ఋతువు అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందమ్మా అంటే మౌసం. మౌసం అనే అరాబిక్ పదం నుంచి ఉద్భవించిందే ఋతువు. మరి భారతదేశంలో ఋతువులను ప్రధానంగా ఎన్ని రకాలు పేర్కొంటారమ్మా అంటే 6 రకాలు. భారతదేశం ఋతువులను ప్రధానంగా ఎన్ని రకాలు పేర్కొంటారమ్మా అంటే 6 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి భారతదేశంలోని ఋతువులను 6 రకాలు ఎవరు చెప్పారమ్మా అంటే వాల్మీకి రచించిన రామాయణంలో
భారతదేశంలోని ఋతువులను 6 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఆ 6 రకాలు ఏంటమ్మా అంటే, ఒకటి వసంత ఋతువు, సెకండ్ వన్ గ్రీష్మ ఋతువు, థర్డ్ వన్ వర్ష ఋతువు, ఫోర్త్ వన్ శరత్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువు. భారతదేశంలోని ఋతువులను వాల్మీకి తను రచించిన రామాయణం ఎన్ని రకాలుగా పేర్కొన్నాడమ్మా అంటే 6 రకాలుగా పేర్కొన్నాడు. ఒకటి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువు. ఇవేంటి సంస్కృతంలో ఋతువుల యొక్క పేర్లను పిలుస్తున్నాం. వసంత ఋతువు అంటే ఏంటి, గ్రీష్మ ఋతువు కాలం ఎప్పుడు, వర్ష ఋతువు శరత్, హేమంత, శశిర. మరి వర్ష ఋతువు యొక్క కాల పరిమితి ఎప్పటి నుంచి అమ్మా అంటే ఇది మార్చ్ టు ఏప్రిల్. గ్రీష్మ ఋతువు ఏప్రిల్ టు మే, వర్ష ఋతువు జూన్ టు జూలై, శరత్ ఆగస్టు సెప్టెంబర్, హేమంత అక్టోబర్ టు నవంబర్ అండ్ శశిర డిసెంబర్ టు జనవరి. చూడమ్మా, వసంత ఋతువు కాల పరిమితి మార్చ్ నుంచి ఏప్రిల్, తర్వాత గ్రీష్మ ఏప్రిల్ టు మే, మార్చ్ టు ఏప్రిల్, తర్వాత మే టు జూన్, తర్వాత జూలై టు ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్ టు అక్టోబర్, నవంబర్ టు డిసెంబర్, జనవరి టు ఫిబ్రవరి. అయితే వసంత ఋతువు మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది, గ్రీష్మ ఋతువు మే టు జూన్ వరకు ఉంటుంది, వర్ష ఋతువు జూలై టు ఆగస్టు, శరత్ సెప్టెంబర్ టు అక్టోబర్, హేమంత నవంబర్ టు డిసెంబర్, శశిర జనవరి టు ఫిబ్రవరి. ప్రస్తుతం ఈరోజు మన ఏ ఋతువు నడుస్తుందమ్మా అంటే శరత్ ఋతువు. శరత్ ఋతువు ఇక్కడ చూడమ్మా, ఒక్కొక్క ఋతువు యొక్క కాల పరిమితి ఎన్ని నెలలుగా పేర్కొన్నారమ్మా అంటే ఒక్కొక్క ఋతువు యొక్క కాల పరిమితి 2 నెలలు. అంటే మొత్తం ఋతువులు ఎంతమ్మా అంటే 6. అంటే ఒక్క ఋతువు యొక్క కాల పరిమితి 2 అంటే 6 ఎంతమ్మా అంటే 12 నాటి సంవత్సరాన్ని ఎన్ని ఋతువులుగా పేర్కొన్నారమ్మా అంటే 6 ఋతువులుగా. ఈ ఎన్ని నెలలుగా పేర్కొన్నారమ్మా అంటే 12 నెలలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి 12 మాసాలను తెలుగులో ఏమని పిలుస్తారమ్మా అంటే ఈ మార్చి మరియు ఏప్రిల్ ఏమని పిలుస్తారమ్మా అంటే చైత్రం మరియు వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భద్రాపదం, అశ్వాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు మాసాల్లో చైత్రం వైశాఖం అంటే మార్చి అంటే చైత్రం, ఏప్రిల్ అంటే వైశాఖం. ప్రస్తుతం ఏదో వస్తుందమ్మా అంటే మనకు కార్తీక మాసం. ప్రస్తుతం నడిచే మాసం ఏంటమ్మా అంటే కార్తీక మాసం. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. అండ్ మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. చైత్రంతో ప్రారంభం అంటే తెలుగు మాసాలు ఏ నెలతో ప్రారంభం అవుతుందమ్మా అంటే ఒక చైత్రం నెలతో ప్రారంభమై పాల్గొనంతో ఎండ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వసంత ఋతువు మార్చ్ టు ఏప్రిల్, అదే తెలుగు మాసాలు అయితే చైత్రం, వైశాఖం. గ్రీష్మ ఋతువు మే టు జూన్, అదే తెలుగు మాసాలు అయితే జ్యేష్ఠం, ఆషాఢం. వర్ష ఋతువు జూలై టు ఆగస్ట్, అదే తెలుగు మాసాలు అయితే శ్రావణం, భద్రాపదం. శరత్ ఋతువు సెప్టెంబర్ టు అక్టోబర్, అదే తెలుగు మాసాలు అయితే ఆశ్వాయుజం, కార్తీకం. హేమంత ఋతువు నవంబర్ టు డిసెంబర్, అదే తెలుగు మాసాలు అయితే మార్గశిరం, పుష్యం. శశిర ఋతువు జనవరి టు ఫిబ్రవరి, అదే తెలుగు మాసాలు అయితే మాఘం అండ్ పాల్గొనం. ఇవి
తెలుగు మాసాల ప్రకారం ఏ ఋతువు నడుస్తుంది, ఇంగ్లీష్ నెలల ప్రకారం ఏ ఋతువు నడుస్తుంది. ఒక్కొక్క ఋతువు కాల పరిమితి ఎన్ని నెలలుగా పేర్కొన్నారమ్మా అంటే 2 నెలలు. అంటే మొత్తం 6 ఋతువులు అంటే ఎన్ని నెలలమ్మా అంటే 12 నెలలుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ వాల్మీకి వచ్చింది కాబట్టి చెప్తున్నామ్మా, అడిషనల్ పాయింట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి. వాల్మీకి యొక్క అసలు పేరు ఏంటమ్మా అంటే రత్నాకర్. వాల్మీకి యొక్క అసలు పేరు ఏంటమ్మా అంటే రత్నాకర్. మరి వాల్మీకి రచించిన రామాయణంలో ఋతువులను ప్రధానంగా ఎన్ని రకాలుగా పేర్కొన్నాడమ్మా అంటే 6 రకాలు అని చెప్పుకుంటున్నాం. మరి వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రచించడం జరిగిందమ్మా అంటే వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రచించిండమ్మా అంటే వాల్మీకి రామాయణాన్ని సంస్కృత భాషలో రచించడం జరిగింది. మరి ఈ రామాయణాన్ని మొట్టమొదటిసారిగా వివిధ భాషలో అనువదించిన వారిలో చూసినట్లయితే మొదటగా తెలుగులో మొట్టమొదటిసారిగా రామాయణాన్ని అనువదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే గోన బుద్ధారెడ్డి. రచించిన రామాయణం ఏంటమ్మా రంగనాథ రామాయణం. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణం ఏంటమ్మా అంటే రంగనాథ రామాయణం. ఇది ఎప్పుడమ్మా అంటే తెలుగులో మొట్టమొదటిసారిగా రచించిన రామాయణం ఏంటమ్మా అంటే రంగనాథ రామాయణం. అదే హిందీలో రామాయణాన్ని మొట్టమొదటిసారిగా అనువదించిన వారు ఎవరమ్మా అంటే తులసిదాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందీలో మొట్టమొదటిసారిగా రామాయణాన్ని అనువదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే తులసిదాస్. ఈ తులసిదాస్ హిందీలో రచించిన రామాయణం పేరేంటమ్మా అంటే రామచరిత మానస్. తర్వాత తులసిదాసుల బిరుదు ఏంటమ్మా అయితేనే అభినవ వాల్మీకి అని పిలుస్తాం. అభినవ వాల్మీకిగా పిలువబడే వ్యక్తి ఎవరమ్మా అంటే తులసిదాస్. తర్వాత కన్నడంలో రామాయణాన్ని రచించిన వ్యక్తి ఎవరమ్మా అంటే కన్నడంలో రామాయణం ఎవరమ్మా అంటే పంప. ఇతను రచించిన రామాయణం పేరేంటమ్మా అంటే విక్రమార్జున విజయం. ఇతనిగా మరొక గ్రంథం పేరేంటమ్మా అంటే ఆది పురాణం కూడా ఇతను రచించండు. ఇతను ఏమని పిలుస్తారమ్మా అంటే కన్నడ ఆది కవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్నడ ఆది కవిగా ఎవరిని పిలుస్తారమ్మా అంటే పంప. తర్వాత తమిళంలో రామాయణాన్ని మొట్టమొదటిసారి అనువదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే కంబన్ వచ్చేసి తమిళలో వచ్చిన రామాయణం కంబన్ రామాయణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామాయణాన్ని సంస్కృత భాషలో రచించింది వాల్మీకి, తెలుగు భాషలో గోన బుద్ధారెడ్డి, హిందీ భాషలో తులసిదాస్, కన్నడంలో పంప కవి, తమిళంలో కంబన్ కవి రచించడం జరిగింది. ఇది రామాయణం. మరి మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఎవరమ్మా అంటే మహాభారతం. ఇతను రచించిన వ్యక్తి ఎవరమ్మా అంటే వేదవ్యాసుడు. మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఎవరమ్మా అంటే వేదవ్యాసుడు. మరి మహాభారతానికి అసలు పేరు ఏంటమ్మా అంటే మనం చదువుకుంటున్నాం జయ సంహిత. మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. మరి మహాభారతాన్ని తెలుగులో ఎవరు రచించారమ్మా అంటే తెలుగులో త్రిమూర్తులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఈ ముగ్గురు కవిత్రులను ఏమని పిలుస్తారమ్మా అంటే త్రిమూర్తులు అని పిలుస్తాం. ఈ ముగ్గురు కలిసి తెలుగులో మహాభారతాన్ని అనువదించడం జరిగింది. కన్నడ ఆదికవి పంప అయితే తెలుగు ఆదికవి ఎవరమ్మా అంటే నన్నయ్య. తెలుగులో ఆదికవి అని ఎవరిని పిలుస్తారమ్మా అంటే నన్నయ్య. మరి మహాభారతాన్ని బెంగాలీ భాషలో అనువదించిన వారు ఎవరమ్మా అంటే కృతివ్యాసుడు. మహాభారతాన్ని బెంగాలీ భాషలో అనువదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే కృతివ్యాసుడుగా పేర్కొంటాం. కృతివ్యాసుడు. ఇవి రామాయణాన్ని మొట్టమొదటిసారిగా వివిధ భాషలు ఎవరు అనువదించారు, వారి యొక్క ప్రత్యేకత ఏంటి, మహాభారతం రచించింది ఎవరు, అసలు పేరేంటి, తెలుగులో ఎవరు రచించారు, బెంగాలీలో ఎవరు రచించారు అనేది దీని యొక్క మూలంగా పేర్కొంటున్నాము. అయితే ఆధునిక కాలంలో భారతదేశ కాలాలను ఎన్ని రకాలుగా పేర్కొన్నారమ్మా అంటే ఆధునిక కాలంలో భారతదేశ కాలాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా పేర్కొనడం జరిగిందమ్మా అంటే
ఆధునిక కాలంలో భారతదేశ కాలాలను 4 రకాలుగా పేర్కొనడం. ఆధునిక కాలంలో భారతదేశ కాలాలను ప్రధానంగా 4 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఆధునిక కాలంలో భారతదేశ కాలాలను ఎన్ని రకాలు పేర్కొన్నారమ్మా అంటే 4 రకాలు. ఒకటి ఏంటమ్మా అంటే వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం. వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం. ఎప్పుడు ఆధునిక భారతదేశంలో ఆధునిక కాలంలో భారతదేశంలోని కాలాలను ప్రధానంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. వేసవి కాలం అని, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అండ్ శీతాకాలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు వేసవి కాలం అండ్ నైరుతి ఋతుపవన కాలం. వేసవి కాలం కాల పరిమితి చూసినట్లయితే ఇది మార్చ్ టు మే మధ్య ఉన్న కాలం ఏంటమ్మా అంటే వేసవి కాలం. నైరుతి ఋతుపవన కాలం ఇది జూన్ టు సెప్టెంబర్ లేదా అక్టోబర్. ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ టు నవంబర్. శీతాకాలం డిసెంబర్ టు ఫిబ్రవరి. వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అండ్ శీతాకాలం. వేసవి కాలం మార్చి నుంచి మే వరకు అంటున్నాం. నైరుతి ఋతుపవనం జూన్ నుంచి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు. ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ టు నవంబర్. శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఇందులో ఫస్ట్ వన్ వేసవి కాలం. వేసవి కాలం చూసినట్లయితే మార్చి 21 నుండి మే మధ్య కాలం వరకు భారతదేశంలో అంటే భారత గుండా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ప్రసారిస్తాయి. ఎట్లా అమ్మా అంటే మార్చి 21న సూర్యుని కిరణాలు దేనిపై నిట్టలు ప్రసరిస్తారమ్మా అంటే భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రోజేదమ్మా అంటే మార్చి 21. అంటే మార్చి 21 నుంచి మే మధ్య కాలంలో సూర్యకిరణాలు భారత్ గుండా నిట్టలో ప్రసారిస్తాయి. కాబట్టి ఇదే సమయంలో మార్చి 21న సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై సమాంతరంగా అంటే నిట్ట నిలువుగా ప్రసారిస్తాయి. తర్వాత మార్చి 21 నుంచి సూర్యుని కిరణాలు ఉత్తరార్ధ భాగం వెంట భారత్ గుండా ప్రసారిస్తూ వెళ్తుంటాయమ్మా. మార్చి 21 తర్వాత సూర్యునికి ఎట్లా మాట ఉష్ణోగ్రతలు అనేది ఉత్తరార్ధ భాగం వెంట ప్రయాణిస్తూ వెళ్తాయి. ఈ కాలంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతాయి. వేసవి కాలం అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతదేశంలో సూర్యుని నిట్టలో ప్రసారిస్తాయి. కాబట్టి ఇదే సమయంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతదేశం గుండా అంటే భారతదేశం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఈ కాలాన్ని అంటే మార్చి నుంచి మే మధ్య వరకు ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే వేసవి కాలంగా పిలుస్తాం. వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత వలన ఏం ఏర్పడుతుందమ్మా అంటే సంవాహన ప్రక్రియ అనేది జరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వలన ఏం జరుగుతుందమ్మా అంటే సంవహన ప్రక్రియ అనేది ఏర్పడుతుంది. ఈ సంవహన ప్రక్రియ వలన ఏం జరుగుతుందమ్మా అంటే వర్షపాతం అనేది సంభవిస్తుంది. సంభావన ప్రక్రియ వలన ఏం జరుగుతుందమ్మా అంటే వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇలా సంభవించిన వర్షపాతాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే సంవాహన వర్షపాతం అని పిలవడం జరుగుతుంది. సంవాహన వర్షపాతం అంటే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల సంభవించినటువంటి వర్షపాతాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే సంవాహన వర్షపాతం. వేసవి కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైన అంటే రాష్ట్రం ఏదమ్మా అంటే సంభావన వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రం ఏదమ్మా అంటే అసోం రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతుంది. అయితే వేసవి కాలంలో దక్షిణ భారతదేశం కంటే అంటే దక్షిణం నుంచి ఉత్తరం పోయే కొలది ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా అవుతుంది. వేసవి కాలంలో దక్షిణం నుంచి ఉత్తరం పోయే కొలది ఉష్ణోగ్రత ఎందుకు ఉష్ణోగ్రత ఆల్రెడీ ఇక్కడ భూమధ్య రేఖ ఎప్పుడు మార్చి 21న
ఇక్కడ నుంచి ఉష్ణోగ్రత అనేది ఎట్లా అమ్మా అంటే పెరుగుతుంది, అంటే ఉత్తరార్ధ విభాగం వెంట ప్రయాణిస్తూ వెళ్తుంది. కాబట్టి వేసవి కాలంలో దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కారణం ఏంటమ్మా అంటే దక్షిణ భారతదేశంలో సముద్ర ప్రవాహాలు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో వేసవి కాలంలో తక్కువ ఉష్ణోగ్రత గాను, అదే ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతాయి. ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఏం ప్రక్రియ జరుగుతుందమ్మా అంటే సంభావన ప్రక్రియ అన్నాం. ఈ సంభావన ప్రక్రియ వల్ల ఏర్పడే వర్షపాతాన్ని సంభావన వర్షపాతం అని పిలుస్తున్నాం. ఈ సంభావన వర్షపాతం భారతదేశంలో ఎక్కువగా పడే రాష్ట్రం ఏదమ్మా అంటే అస్సాం రాష్ట్రం. మరి సంభావన వర్షపాతాన్ని ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే ఈ సంభావన వర్షపాతాన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేరుతో పిలుస్తారమ్మా. మరి ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే ఈ సంవహన వర్షపాతాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే చెర్రీ బ్లోసమ్స్. సంభావన వర్షపాతాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే చెర్రీ బ్లోసమ్స్ అని. అస్సాం రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే టీ షవర్స్. అస్సాం రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే టీ షవర్స్ అని పిలుస్తాం. పశ్చిమ బెంగాల్లో ఏమని పిలుస్తారమ్మా అంటే కాలా కైసాచీలు అని. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారమ్మా అంటే మ్యాంగో షవర్స్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారమ్మా అంటే మ్యాంగో షవర్స్ అని. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే ఆందీస్, అంటే గుడ్డి జల్లులు. ఆందీస్ అంటే అర్థం ఏంటమ్మా అంటే గుడ్డి జల్లులు అని పిలుస్తాం. ఓకే, సంభావన వర్షపాతాన్ని ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే కర్ణాటక రాష్ట్రంలో చెర్రీ బ్లోసమ్స్, అస్సాం రాష్ట్రంలో టీ షవర్స్, పశ్చిమ బెంగాల్లో కాలా కైసాచీలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మ్యాంగో షవర్స్. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే అందీస్లు అని పిలుస్తాం, అందీస్. అయితే వేసవి కాలంలో ఉత్తర భారతదేశం వైపు వీచేటువంటి వేడి గాలులను ఏమని పిలుస్తారమ్మా అంటే వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. వేసవి కాలంలో ఉత్తర భారతదేశం వైపు వీచేటువంటి వేడి గాలులను ఏమని పిలుస్తారమ్మా అంటే లూ అని పిలుస్తాం. లూ అంటే అర్థం ఏంటమ్మా అంటే వేసవి కాలంలో వీచేటువంటి వేడి, అంటే ఉత్తర భారతదేశంలో వీచేటువంటి వేడి గాలులను ఏమని పిలుస్తారమ్మా అంటే లూ అని పిలుస్తాం. మరి ఈ లూ అనే పదాన్ని ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారమ్మా అంటే ఈ లూ అనే పదాన్ని ఎక్కడమ్మా అంటే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారమ్మా అంటే టోర్నాడోల్స్ అని పిలుస్తాం. అంటే వేసవి కాలంలో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో వీచేటువంటి వేడి గాలులను ఏమని పిలుస్తారమ్మా అంటే టోర్నాడోల్స్. అసలు ఉత్తర భారతదేశంలో వీచే వేడి గాలులను ఏమని పిలిచాం ఈ లూని ఉత్తర భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేరుతో పిలుస్తాం అనుకుంటున్నాం. మరి ఉత్తర భారతదేశంలో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో లూని ఏమని పిలుస్తారమ్మా అంటే టోర్నాడోల్స్ అని పిలుస్తాం. అదే అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే నార్వేస్టర్స్ అని పిలుస్తాం, నార్వేస్టర్స్. ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో వీచే వేడిగాలను ఏమని పిలిచారమ్మా అంటే లూ అంటున్నాం. ఈ లూని వివిధ రాష్ట్రాలు, అంటే ఇక్కడ సంభావన వర్షపాతం వివిధ రాష్ట్రాలు వివిధ పేరుతో ఏ విధంగా పిలిచామో ఈ లూని కూడా వివిధ రాష్ట్రాలు వివిధ పేర్లతో వేరే పేరుతో పిలుస్తారమ్మా. వాటిలో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారమ్మా అంటే టోర్నాడోల్స్. పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఏమని పిలిచారమ్మా అంటే టోర్నాడోల్స్ అని పిలుస్తాం, టోర్నాడోల్స్. అదే పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రంలో ఏమని పిలుస్తారమ్మా అంటే నార్వేస్టర్స్గా పిలవడం జరుగుతుంది, నార్వేస్టర్స్ అని పిలుస్తారు. ఇవి వేసవి కాలం. మరి వేసవి కాలంలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏదమ్మా అంటే బార్మర్. ఎక్కడుందమ్మా అంటే రాజస్థాన్. 56 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేసవి కాలంలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం బార్మర్. ఎక్కడుందమ్మా అంటే రాజస్థాన్. ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందమ్మా అంటే 56 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవడం జరుగుతుంది.
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెంటచింతల, తెలంగాణలో అయితే రామగుండ. ఇవి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చెప్పినప్పుడు అక్కడ వస్తున్నాం మనకు. మళ్ళీ ఇవి వేసవి కాలం. సూర్యుని యొక్క కిరణాలు భూమధ్య రేఖపై నిట్టెందులు పడే రోజు ఏదమ్మా అంటే మార్చి 21. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మార్చి 21 నుంచి మే మధ్య వరకు ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే వేసవి కాలం. ఎందుకంటే ఈ సమయంలో భారత ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి దీన్ని మనము వేసవి కాలంగా పిలవడం జరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు సంభవించేటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారమ్మా అంటే సంభావన ప్రక్రియ. అంటే ఈ సంభావన ప్రక్రియ వలన సంభవించిన వర్షపాతాన్ని సంభావన వర్షపాతం అంటున్నాం. ఈ సంభావన వర్షపాతాన్ని కర్ణాటకలో ఏమని పిలుస్తాం, ఉత్తరప్రదేశ్లో ఏమని పిలుస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తాం, తెలంగాణలో ఏమని పిలుస్తారమ్మా అంటే సంభావన వర్షపాతాన్ని కర్ణాటకలో మనం చెప్పుకున్నాం చెర్రీ బ్లోసమ్స్ అంటాం. అదే దక్షిణ రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏమని పిలుస్తారమ్మా అంటే మ్యాంగో షవర్స్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే నైరుతి ఋతుపవనాలు. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు అంటే ఏంటమ్మా అంటే జూన్ 21 నాటికి భూమిపై ఉత్తరార్ధ భాగంలో ఉన్నటువంటి వాయువ్య దిశలో అధిక ఉష్ణోగ్రతలు మొదలవుతుంది. జూన్ 21 నాటికి భూమిపై ఏంటమ్మా అంటే ఉత్తరార్ధ భాగంలో ఉన్నటువంటి వాయువ్య దిశలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. ఉత్తరార్ధ భాగం అంటే మనం చెప్పుకుందాం ఇది భూమధ్య రేఖ అనుకుంటే దీనికి ఉత్తరాన నుండి భూభాగాన్ని ఉత్తరార్ధ గోళం అని చెప్పుకోవడం జరుగుతుంది. మన ఆల్రెడీ భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు ఎప్పుడమ్మా అంటే మార్చి 21. మరి ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తరాశం ఏమని పిలుస్తారా కర్కట రేఖపై సూర్యుని యొక్క కిరణాలు నెట్టెలో పడే రోజు ఏంటమ్మా అంటే జూన్ 21. సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖపై నెట్ట నిలవపడే రోజు ఏదమ్మా అంటే జూన్ 21గా పేర్కొనడం జరుగుతుంది. మరి జూన్ 21 నాటికి భూమిపై ఉత్తరార్ధ భాగంలో నుండి వాయువ్య దిశలో అధిక ఉష్ణోగ్రతలు మొదలవుతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధ భాగంలోని ఆగ్నేయ దిశలో తక్కువ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయమ్మా అంటే తక్కువ ఉష్ణోగ్రతలు అనేది ఏర్పడడం జరుగుతుంది. భూమధ్య అంటే కర్కట రేఖపై సూర్యుని యొక్క కిరణాలు నెట్టిలో పడే రోజు జూన్ 21 అయితే ఈ జూన్ 21 నాటికి ఉత్తరార్ధ భాగం నుండి వాయువ్య దిశలో అధిక ఉష్ణోగ్రతలు, దక్షిణార్ధ భాగం నుండి ఆగ్నేయ దిశలో అల్ఫా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా ఉత్తరార్ధ భాగంలో ఉన్నటువంటి వాయువ్య దిశలో అల్ప పీడనాలు ఏర్పడతాయి. ఉత్తరార్ధ భాగంలో ఉత్తరార్ధ భాగంలో ఉన్నటువంటి వాయువ్య దిశలో అల్ప పీడనాలు, అదే సమయంలో దక్షిణార్ధ భాగంలో ఉన్నటువంటి ఆగ్నేయ దిశలో అధిక పీడనాలు అనేది ఏర్పడతాయి. అధిక పీడనాలు ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా ఉత్తరార్ధ భాగంలోని వాయువ్య దిశలో అల్ప పీడనాలు, దక్షిణార్ధ భాగంలోని ఆగ్నేయ దిశలో అధిక పీడనాలు ఏర్పడతాయి. మరి ఈ పీడనాల అంటే అల్ప మరియు అధిక పీడనాల వ్యత్యాసాల కారణంగా దక్షిణార్ధ భాగంలో ఉన్నటువంటి ఆగ్నేయ దిశ నుండి భూమధ్య రేఖ వైపు సమాంతర పవనాలు వీస్తాయి. అంటే దక్షిణార్ధ భాగం అంటే ఈ ప్రాంతం ఆగ్నేయ అంటమ్మా అంటే ఈ భూభాగం అంటే దక్షిణార్ధ భాగంలో ఆగ్నేయ దిశ నుంచి భూమధ్య రేఖ వైపు సమాంతర పవనాలు వీస్తాయి. ఇవి భారతదేశంలో ఏ భూభాగం నుంచి పవనాలు ఇస్తున్నాయమ్మా అంటే ఆగ్నేయ దిశ నుంచి భూపవనాలు ఇస్తున్నాయి కాబట్టి వీటిని ఆగ్నేయ వ్యాపార పవనాలు అని పిలుస్తాం. ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటే ఇక్కడ అల్ప మరియు అధిక పీడనాల వ్యత్యాసాల కారణంగా దక్షిణార్ధ భాగంలో ఉన్నటువంటి ఆగ్నేయ దిశ నుంచి భూమధ్య రేఖ వైపు సమాంతర పవనాలు వీస్తాయి కాబట్టి ఇవి భారతదేశానికి ఆగ్నేయ దిశ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది ఆగ్నేయ వ్యాపార పవనాలు అని పిలుస్తాం. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత కొరియాలిస్ బలాల కారణంగా ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత కొరియాలిస్ బలాల కారణంగా ఏం ఏర్పడతాయమ్మా అంటే కొరియాలిస్ బలాల కారణంగా భారతదేశం వైపు వంగి ప్రయాణిస్తాయి. ఈ భారతదేశం వైపు ఏ దిశ నుంచి వంగి ప్రయాణిస్తామా అంటే నైరుతి దిశ నుంచి వంగి ప్రయాణిస్తాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే నైరుతి ఋతుపవనాలుగా పిలువడం జరుగుతుంది. అంటే నైరుతి ఋతుపవనం పిలుస్తారమ్మా.
ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత కొరియాలిసిస్ బలాల కారణంగా భారతదేశం వైపు వంగి ప్రయాణిస్తాయి కాబట్టి ఈ భారతదేశం వైపు ఒక నైరుతి దిశ నుంచి వంగి ప్రయాణిస్తాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే నైరుతి ఋతుపవనాలు పిలుస్తాం. నైరుతి ఋతుపవనాలు భారతదేశ భౌగోళిక రీత్యా వేరు ఇంపార్టెంట్ ఇక్కడ. నైరుతి ఋతుపవనాలు భారతదేశ భౌగోళిక రీత్యా హిందూ మహాసముద్రంపై 2 శాఖలుగా విడిపోతుంది.